కంట్రోల్ స్ట్రక్చర్ ఇన్ PHPలోని నెక్స్ట్ కంటిన్యూషన్ కాన్సెప్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఇన్ PHP చూద్దాం. సో లూపింగ్ స్టేట్మెంట్ 4 టైప్స్. దీస్ ఆర్ ఆల్ ఫస్ట్ వన్ వైల్, నెక్స్ట్ వన్ డూ వైల్, సెకండ్ థర్డ్ వన్ ఫర్ లూప్, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫర్ ఈచ్ లూప్. ఫస్ట్ వైల్ లూప్ యొక్క డెఫినేషన్ చూద్దాం. లూప్స్ త్రూ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ లాంగ్ యాజ్ ది స్పెసిఫైడ్ కండిషన్ ఈజ్ ట్రూ. ఇక్కడ మనం వైల్ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎంతవరకు అంటే కండిషన్ ట్రూ అయిన వరకు మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ వన్ డూ వైల్ లూప్. డూ వైల్ లూప్కి వైల్ లూప్కి డిఫరెన్స్ ఏంటి అంటే వైల్ లూప్లోని కండిషన్ ట్రూ అయ్యేటప్పుడే బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. డూ వైల్లోని మన కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా అట్లీస్ట్ వన్ స్టేట్మెంట్ మాత్రం ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ డూలో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ చేస్తుంది, తర్వాత నెక్స్ట్ వైల్లో ఉన్న కండిషన్ని చెక్ చేస్తుంది. అది డిఫరెన్స్ వైల్ లూప్కి డూ వైల్ లూప్కి. వీడియో లాస్ట్ వరకు చూడండి, విత్ ఎగ్జాంపుల్ సింటాక్స్ కూడా చెప్తాను. నెక్స్ట్ డూ వైల్ డెఫినేషన్ చూద్దాం. లూప్స్ త్రూ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ వన్స్ అండ్ దెన్ రిపీట్ ది లూప్ యాజ్ లాంగ్ యాజ్ ది స్పెసిఫైడ్ కండిషన్ ఈజ్ ట్రూ. అంటే మనకి అట్లీస్ట్ వన్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లూప్ అనేది మనకి కండిషన్ ట్రూ అయ్యే వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ వన్ ఫర్ లూప్. ఫర్ లూప్ అనేది మనకు స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్, ఒక స్పెసిఫిక్ నెంబర్ అనేది తెలిస్తే ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం ఎక్కువ మోస్ట్లీ. డెఫినేషన్ చూద్దాం. లూప్స్ త్రూ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటరేషన్ మనకి ఐడియా అడ్వాన్స్డ్గా తెలిసినట్టయితే ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఫర్ ఈచ్ లూప్. ఫర్ ఈచ్ లూప్ అనేది ఎరే కాన్సెప్ట్లోనే ఎక్కువ మనం యూజ్ చేస్తాము. డెఫినేషన్ చూద్దాం. లూప్స్ త్రూ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ యాన్ ఎరే. ఫర్ ఈచ్ లూప్ అనేది ఎందుకోసం మెయిన్లీ యూజ్ చేస్తామంటే ఎరేలో ఉన్న ఎలిమెంట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా యాక్సెస్ చేసుకోవడానికి ఫర్ ఈచ్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు 1 by 1 సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా చూద్దాం. ఫస్ట్ వన్ వైల్ లూప్. వైల్ లూప్ యూజింగ్ దిస్ లూప్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ రిపీటెడ్లీ బేస్డ్ ఆన్ ది కండిషన్ బేస్ చేసుకుని అది ట్రూ అయ్యే వరకు రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. సో ఇక్కడ సింటాక్స్ చూద్దాం. వైల్ నెక్స్ట్ బ్రాకెట్లో ఏదైతే కండిషన్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కండిషన్ మనం బ్రాకెట్లో రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఇలా కండిషన్ ఏదైనా అప్లై చేయాలన్నప్పుడు బ్రాకెట్లో మనం అప్లై చేస్తాము. నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్, తర్వాత రిక్వైర్ స్టేట్మెంట్స్, మనం ఏదైతే స్టేట్మెంట్ డిస్ప్లే చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు స్టేట్మెంట్స్ అనేది విత్ ఇన్ ది బ్లాక్లోనే అసైన్ చేస్తాం. నెక్స్ట్ క్లోజ్ చేస్తాం. ఇది వైల్ లూప్ యొక్క సింటాక్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. స్టార్టింగ్ HTML ట్యాగ్, తర్వాత నెక్స్ట్ బాడీ ట్యాగ్, తర్వాత PHP స్టార్టింగ్ లెస్ దెన్ $PHP. తర్వాత ఇప్పుడు ఒక వాల్యూ అనే వేరియబుల్ తీసుకున్నాను. వేరియబుల్ ఒక వాల్యూ అసైన్ చేస్తున్నాను. వేరియబుల్ K అని తీసుకున్నాను. సో PHPలో వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే $సింబల్ అసైన్ చేయాలి కదా. సో ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి 1 అనేది ఇచ్చాను. అంటే మనకి రైట్ సైడ్ ఉన్న వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇది అసైన్మెంట్ ఆపరేటర్ కాన్సెప్ట్లో చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు వైల్ కండిషన్ మనం ఏమిస్తున్నాం అంటే ఇక్కడ మనకి మెయిన్ ప్రోగ్రామ్ ఏంటి అంటే PHP ప్రోగ్రామ్ ప్రింట్ 1 to 5 నెంబర్స్, అంటే 1 నుండి 5 నెంబర్స్ మన అవుట్పుట్ అనేది ఈ విధంగా ప్రింట్ అవ్వాలి. సో ఇలా ప్రింట్ అవ్వాలి అంటే ప్రోగ్రామ్ మనం రాయాలి. ఏ విధంగా రాయాలంటే లైన్ బై లైన్ చూద్దాం. వైల్ ఫస్ట్ కండిషన్ ఇచ్చాం. కండిషన్ ఏంటి, మనకి 1 to 5 ప్రింట్ అవ్వాలి కదా. సో మనం స్టార్టింగ్ 1 అని వాల్యూ అసైన్ చేసుకున్నాం కదా కేకి. ఇప్పుడు కండిషన్ ఏంటి అంటే K వాల్యూ అనేది 5కి ఈక్వల్ అయినా అవ్వచ్చు, నెక్స్ట్ 5 కన్నా తక్కువ ఉండాలి. అలా కండిషన్ ఇవ్వాలి అంటే K లెస్ దెన్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాం కదా. నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్. ఇప్పుడు మనకి K వాల్యూ ఇనీషియల్గా ఎంత ఉంది, 1 ఉంది. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి బ్లాక్లోకి వెళ్తుంది. ఎక్కువ అంటే ప్రింట్ చేస్తుంది, 1ని ప్రింట్ చేస్తుంది. తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అంటే ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ యూజ్ చేసాం K++ అనేది. ఇప్పుడు వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూకి 1 యాడ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ వాల్యూ ఏముంది, Kలోని ఫస్ట్ 1 ఉంది. ఈ 1 + 2 అవుతుంది అనమాట. నెక్స్ట్ బ్రేక్ అనేది నెక్స్ట్ లైన్కి ప్రింట్ అవ్వడం కోసం బ్రేక్ యూజ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయింది కదా, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కరెక్టే కదా, ట్రూ కదా. సో లూప్లోకి వచ్చి మనకి ప్రింట్ చేస్తుంది అనమాట, 2ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది.
ప్రింట్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్ చేస్తుంది అనమాట. 2 + 1 3 అయింది కదా. సో 3 అయింది కదా. నెక్స్ట్ లైన్ కోసం బ్రేక్. ఇప్పుడు 3 అయింది. 3 కండిషన్ చెక్ చేసుకుంటుంది. మళ్ళీ వైల్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. 3 < > 5 కండిషన్ ట్రూ అయింది కదా. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి నెక్స్ట్ 3ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ లైన్లో బ్రేక్ ఇచ్చాం కాబట్టి. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది లూపు. ఇంక్రిమెంట్ అయిన తర్వాత 4 అవుతుంది. 3 వాల్యూ 4 అవుతుంది కదా. 4 < < 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ విత్ ఇన్ ది బ్లాక్లోకి వచ్చి స్టేట్మెంట్ని మనకి 4ని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసి బ్రేక్ ఉంది కాబట్టి నెక్స్ట్ లైన్ కోసం మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసే ముందు ఇంక్రిమెంట్ అవుతుంది కదా. 4 అనేది 5 అవుతుంది. 5 < < 5 కండిషన్ ట్రూ అయింది కదా. సో కండిషన్ ట్రూ అవగానే మళ్ళీ బ్లాక్లోకి వచ్చేస్తుంది. వచ్చి స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది 5 అని. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. 5 + 1 6. ఇప్పుడు కండిషన్ చెక్ చేసుకుంది. 6 < < 5 కండిషన్ ఇక్కడ ఫాల్స్ అయింది కదా. సో లూప్ అనేది టెర్మినేట్ అవుతుంది. ఎండింగ్ మనకి క్వశ్చన్ మార్క్ > బాడీ ట్యాగ్ క్లోజ్ HTML క్లోజ్. సో ఈ విధంగా వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. డూ వైల్ లూప్ ఏంటి? అట్లీస్ట్ మనకి 1 స్టేట్మెంట్ కూడా అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. స్టార్టింగ్ మనకి HTML ట్యాగ్, నెక్స్ట్ బాడీ ట్యాగ్, తర్వాత PHP <= PHP. ఇప్పుడు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను. ఎక్స్ అనే వేరియబుల్లోని 1 అసైన్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ డూ అనమాట. డూలోని ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్. ఇప్పుడు ఎకో అనేది మనం అవుట్పుట్లో ప్రింట్ చేయడానికి లైక్ ప్రింట్ లాగానే టెక్స్ట్ ప్రింట్ చేస్తుంది. ద నెంబర్ ఈజ్ x = అంటే నెంబర్ని ప్రింట్ చేస్తుంది అనమాట. నెంబర్ ఈజ్ x ఈజ్ 1 అని ఇలా అవుట్పుట్ మనకి వస్తుంది. సో ఎక్స్లో ఉన్న వాల్యూ 1 ఉంది కదా. సో 1ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ బ్రేక్ దేనికోసం అంటే నెక్స్ట్ లైన్లో అవుట్పుట్ ప్రింట్ అవ్వడం కోసం. బ్రేక్ మనం యూజ్ చేయకపోతే మనకు కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది స్టెప్ బై స్టెప్. అగైన్ తర్వాత ఎక్స్ వాల్యూ అనేది పోస్ట్ ఇంక్రిమెంట్ యూజ్ చేసాం. x++ అని అంటే 1 + 1 2 అవుతుంది. 2 అయిన తర్వాత ఇప్పుడు వైల్ లూప్లోకి వచ్చి కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ ఏంటి? ఇప్పుడు వాల్యూ ఏముంది? ఎక్స్ వాల్యూలోని ఇప్పుడు ఇంక్రిమెంట్ అయింది కదా 2 ఉంది. 2 < < 6. సో కండిషన్ ట్రూ అయింది కదా. నెక్స్ట్ లూప్లోకి వెళ్ళి ప్రింట్ చేస్తుంది. ద నెంబర్ ఈజ్ x ఈజ్ 2 అయింది కదా. సో 2ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ బ్రేక్ నెక్స్ట్ లైన్ కోసం. తర్వాత వైల్ లూప్లోకి వస్తుంది. వైల్ లూప్లోకి వచ్చి ఇంక్రిమెంట్ అవుతుంది కదా. ఇంక్రిమెంట్ అయ్యే తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. 2 + 1 ఎంతో 3 అవుతుంది. ఇంక్రిమెంట్ అయింది కదా ఇక్కడ. నెక్స్ట్ 3 < < 6 ట్రూ కదా. సో వాల్యూ ట్రూ కాబట్టి మళ్ళీ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ద నెంబర్ ఈజ్ x = 3 అని వచ్చింది. 3ని ప్రింట్ చేస్తుంది. అగైన్ ఇప్పుడు వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది. సో 3 ఉంది కాబట్టి నెక్స్ట్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తుంది. అంటే 3 + 1 4 అయింది కదా. సో ఇక్కడ మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది. 4 < < 6 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ బ్లాక్లోకి వెళ్తుంది. డూ బ్లాక్లోకి వెళ్ళి ఇక్కడ ఏంటుంది? ప్రింట్ ద నెంబర్ ఈజ్ x అంటే x వాల్యూ ఎంత ఉంది? 4 ఉంది. సో 4ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ 4 + 1 5. సో 5 < < 6 ట్రూ కదా కండిషను. నెక్స్ట్ ఈ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ మనకి 5 అని ఎగ్జిక్యూట్ అవుతుంది. అగైన్ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. 5 + 1 6 కదా. సో 6 ఇక్కడ 6ని కండిషన్ చెక్ చేస్తుంది. 6 < < 6 కాబట్టి కండిషన్ ట్రూ కాబట్టి ఈ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ మళ్ళీ 6 అని ప్రింట్ చేస్తుంది. సో ఇలా మనకి డూ వైల్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది అవుతుంది. ఇక్కడ వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి కండిషన్ ట్రూ అయినా ట్రూ అవ్వకపోయినా డూ వైల్లోనే ఎగ్జాక్ట్ ఫస్ట్ ఒక స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిపోతుంది. వైల్లోని కండిషన్ ట్రూ అయితేనే బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. అది డిఫరెన్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫర్ లూప్ సింటాక్స్ చూద్దాం. ఫర్ లూప్ నెక్స్ట్ బ్రాకెట్లో ఇక్కడ మనకి 3 కండిషన్స్ ఉంటాయి. ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇనీషియలైజేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 to 5 నెంబర్స్ ప్రింట్ అవ్వాలనుకోండి. ఇనీషియల్గా మనకి 1తో స్టార్ట్ అవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 0తో స్టార్ట్ అవ్వాలంటే 0. అలా మనం ఫస్ట్ ఏదైతే ఇనిషియేట్ చేయాలి ఆ ఇనిషియేట్ చేసిన వాల్యూ అనేది దాన్ని ఇనీషియలైజేషన్ అని అంటాం. నెక్స్ట్ వన్ కండిషన్. అంటే మన
లిమిట్ అనేది ఇచ్చాం కదా 5 వరకు ప్రింట్ అవ్వాలని. సో అక్కడ 5 కన్నా ఎక్కువ అవ్వకూడదు అనమాట. సో అలా కండిషన్ అనేది అప్లై చేస్తాం కదా, సో దాన్ని కండిషన్ అంటాం. నెక్స్ట్ వన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. అంటే మనం 1 to 5 అంటే అలాంటప్పుడు ఏంటి ఇంక్రిమెంట్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చి 5 to 1 మనకు ప్రింట్ అవ్వాలి అనుకుంటే డిక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. సో అదనమాట కండిషన్. ఫర్ లూప్లో 3 స్టేట్మెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇనిషియలైజేషన్, నెక్స్ట్ వన్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, తర్వాత ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తే డిక్రిమెంట్. సో ఇలా 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ లూప్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం. మనం ఏదైతే స్టేట్మెంట్స్ మనకు అవసరం అవుతాయో ఆ స్టేట్మెంట్స్ని ఈ విత్ ఇన్ ది బ్లాక్లో రాస్తాము. నెక్స్ట్ ఎండ్ చేస్తాం. ఇది ఫర్ లూప్ యొక్క సింటాక్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. సో ఫర్ లూప్ ఎగ్జాంపుల్ HTML ట్యాగ్, బాడీ ట్యాగ్, నెక్స్ట్ లెస్ దెన్ క్వశ్చన్ మార్క్ PHP స్టార్టింగ్. ఇప్పుడు ఫర్ లూప్ మనకేంటి 1 to ఇలా అవుట్పుట్ రావాలి 1 to 5 వరకు. సో ఇలా రావాలి అంటే మనం ఫస్ట్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు 1 to అన్నాం కదా, ఇక్కడ నేను 0 to 5 నాకు డిస్ప్లే అవ్వాలి నెంబర్స్. సో అలాంటప్పుడు మనం 0తో ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇనిషియలైజ్ చేయాలి, తర్వాత కండిషన్ చెక్ చేయాలి, తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ యూజ్ చేయాలని చెప్పుకున్నాం కదా సింటాక్స్లో. సో అదనమాట. ఇప్పుడు ఫర్ లూప్లో x = 0 ఎందుకంటే 0 అనేది xకి స్టార్టింగ్ నేను అసైన్ చేస్తున్నాను. మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది 0తో స్టార్ట్ అవ్వాలి. అలా అసైన్ చేయకపోతే డిఫాల్ట్గా 1 తీసుకుంటుంది అనమాట. సో అందుకోసం ఇనిషియలైజేషన్ చేశాను. నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకోవాలి. ఎక్స్ని ప్రింట్ చేయాలి కదా, ప్రింట్ చేసే ముందు కండిషన్ చెక్ చేసుకుంటుంది. 0 <= 5 అంటే 5 కన్నా 0 అనేది తక్కువ కదా. సో కండిషన్ ట్రూ అవగానే మనకి బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ బ్లాక్లో ఫర్ బ్లాక్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ స్టేట్మెంట్ ఏంది ఎక్కువ అంటే ప్రింట్ చేస్తుంది అనమాట. ద నెంబర్ ఈజ్ ఎక్స్, ద నెంబర్ ఈజ్ ఎక్స్ అంటే ఏంటింది 0 ఉంది. సో అది ప్రింట్ అవుతుంది. ద నెంబర్ ఈజ్ ఎక్స్ 0 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ బ్రేక్ అంటే నెక్స్ట్ లైన్ కోసం బ్రేక్ అనేది. ఇప్పుడు కండిషన్ ప్రింట్ చేయగానే నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది, తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. ఎక్స్ వాల్యూ 0 ఉంది. సో ఎక్స్ 0 + 1 1. సో ఎక్స్ వాల్యూ ఇప్పుడు 1 అయింది. 1 ఇంక్రిమెంట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. 1 <= 5. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ బ్లాక్లోకి వెళ్తుంది. నెక్స్ట్ వెళ్ళిన తర్వాత దాని నెంబర్ ఈజ్ ఎక్స్లో ఇప్పుడు ఎంత ఉంది 1 ఉంది. సో 1 ఇక్కడ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు 1 + 1 2 అవుతుంది కదా, ఇంక్రిమెంట్ ఒక వాల్యూ యాడ్ అవుతుంది. సో 2 <= 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి మళ్ళీ ఫర్ లూప్ బ్లాక్లోకి వస్తుంది. ద నెంబర్ ఈజ్ ఎక్స్ 2 కదా, సో 2ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ బ్రేక్ నెక్స్ట్ లైన్ కోసం మళ్ళీ బ్రేక్ అనేది యూజ్ చేస్తుంది నెక్స్ట్ లైన్ ప్రింట్ అవ్వడం కోసం. తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ వాల్యూ ఎంత ఉంది, ఎక్స్ వాల్యూ 2 ఉంది. సో 2 + 1 3 <= 5 కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ ట్రూ అయిన తర్వాత మనకి ఫర్ లూప్లోకి వస్తుంది. ఫర్ లూప్లో ఏముంది, ద నెంబర్ ఈజ్ ఎక్స్ ఎంత ఉంది, ఎక్స్ అనేది వాల్యూ 3 ఉంది. సో ద నెంబర్ ఈజ్ 3 అని ప్రింట్ చేస్తుంది. అగైన్ నెక్స్ట్ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. 3 + 1 4 <= 5. సో కండిషన్ ట్రూ కదా, కండిషన్ చెక్ చేసుకుంటుంది. ట్రూ అయితే మళ్ళీ బ్లాక్లోకి వస్తుంది. ద నెంబర్ ఈజ్ ఎక్స్ 4. సో 4ని ప్రింట్ చేస్తుంది. అగైన్ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. 4 + 1 5 కదా. సో 5 అనేది 5 <= 5 చెక్ చేస్తుంది. సో కండిషన్ ట్రూ కాబట్టి ఫర్ లూప్లో ఉన్న స్టేట్మెంట్కి వస్తుంది. ద నెంబర్ ఈజ్ ఎక్స్ ఎంత ఉంది 5 ఉంది. సో 5ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ అగైన్ ఇంక్రిమెంట్ అవుతుంది. 5 + 1 6 <= 5 కండిషన్ అనేది ఫాల్స్ అయింది. సో కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో కంట్రోల్ ఎగ్జిక్యూట్ టెర్మినేషన్ అయిపోతుంది. బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ని బయటకు వచ్చేస్తుంది, వచ్చి మనకు అవుట్పుట్ని ఈ విధంగా ఫినిష్ చేస్తుంది అనమాట. ఫైనల్గా నెక్స్ట్ ఎండింగ్ ది బాడీ ట్యాగు, తర్వాత HTML ట్యాగ్. ఇది ఫర్ లూప్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ ఫర్ ఈచ్ లూప్ ఓన్లీ ఎరే కాన్సెప్ట్లోనే వర్క్ అవుతుంది. ఫర్ ఈచ్ లూప్ దేనికోసం అంటే ఎరేలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా యాక్సెస్ చేసి ప్రింట్ చేస్తుంది అనమాట. అది ఫర్ ఈచ్ లూప్. డెఫినేషన్ చూద్దాం. ద ఫర్ ఈచ్ లూప్ త్రూ ది బ్లాక్ ఆఫ్ కోడ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ అన్ ఎరేలో ఉన్న ఈచ్ ఎలిమెంట్ కూడా యాక్సెస్ చేస్తుంది. ద ఫర్ ఈచ్ లూప్ వర్క్ ఓన్లీ అండ్ ఎరేస్ ఓన్లీ
అరే కాన్సెప్ట్లోనే వర్క్ చేస్తుంది. అండ్ ఈజ్ యూజ్ టు లూప్ త్రూ ది ఈచ్ కీ ఆర్ వాల్యూ పేర్ ఇన్ యాన్ ఎరే. ఇప్పుడు మనకి కీ వాల్యూ అని అంటాం అనమాట. కీ అనే అనొచ్చు ఒకటేనే, వాల్యూ అనే ఒకటే అనమాట. కీ వాల్యూ అనేది ఉంటుంది ఇక్కడ. సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ స్టార్టింగ్ ఫర్ ఈచ్ లూప్, తర్వాత ఎరే అంటే మన ఎరే నేమ్ అక్కడ ఏదైతే ఇస్తామో ఎరే నేమ్ రాస్తాము యాజ్ వాల్యూ. ఇక్కడ వాల్యూని మనం అసైన్ చేస్తాం అనమాట. ఈ వాల్యూలో ఒక్కొక్క ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకుంటుంది. ఎరేలో ఉన్న వాల్యూస్ అన్నీ మనకి యాక్సెస్ చేసుకుంటుంది అనమాట ఫర్ ఈచ్ లూప్లో. తర్వాత చేసి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఇలా 1 by 1 ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తుంది, దాన్ని ప్రింట్ చేస్తుంది. ఇది ఫర్ ఈచ్ లూప్. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇది ఫర్ ఈచ్ లూప్కి ఎగ్జాంపుల్. స్టార్టింగ్ HTML ట్యాగ్, బాడీ ట్యాగ్, నెక్స్ట్ PHP స్టార్టింగ్ లెస్ దెన్ $PHP కామన్ కదా. సో ఇప్పుడు నేను ఎరే డిక్లేర్ చేయాలంటే స్టోర్ చేయడానికి ఎరే నేమ్ అనేది ఇవ్వాలి కదా. ఇక్కడ ఎరే నేమ్ ఏంటి అంటే కలర్స్ అని ఇచ్చాను. కలర్స్ అని ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ నేను అవుట్పుట్ అనేది కలర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేమ్ అనేది ఎరే నేమ్ కలర్స్ అని ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ ఎరే అని డిక్లేర్ చేసాం. ఎరే నేమ్ డిక్లేర్ చేయాలి కదా. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ సిమిలర్ డేటా టైప్ కదా ఎరే డెఫినేషన్. సో ఇక్కడ నేను ఏదైతే ఎరే ఎలిమెంట్ కొన్ని కలర్స్ నేమ్స్ ఇచ్చాను. ఏంటి, రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో. ఇది స్ట్రింగ్ టైప్ అవుతుంది కాబట్టి మనం డబుల్ కొటేషన్లో యూజ్ చేయాలి కలర్స్ అనేది. సో కలర్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా డబుల్ కొటేషన్లో పెట్టి నెక్స్ట్ వన్ కామాకి అసైన్ చేస్తాం. లాస్ట్లో బ్రాకెట్ క్లోజ్ చేసి సెమీకోలన్ పెడతాం. ఇలా డిక్లేర్ చేస్తాం ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ని. ఇప్పుడు ఈ ఈచ్ అండ్ ఎవ్రీ ఎరేలో డిక్లేర్ చేసిన ఎలిమెంట్స్ అన్నీ మనకి ఇప్పుడు ప్రింట్ అవ్వాలి కదా. సో ప్రింట్ అవ్వాలి అంటే యాక్సెస్ చేసుకోవాలంటే ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేశాను. ఇప్పుడు ఎరే నేమ్ ఏదైతే డిక్లేర్ చేసానో ఆ ఎరే నేమ్ స్టార్టింగ్ రాస్తాము. తర్వాత యాజ్ వాల్యూస్ అంటే ఇందులో ఉన్న వాల్యూస్ అనేది యాక్సెస్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 1 by 1ని వాల్యూ ఎరే ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది కదా మనకి మెమరీ లొకేషన్ అనేది. ఇక్కడ చూడండి, ఫస్ట్ 0, 1, 2, 3 ఇలా మనకి మెమరీ లొకేషన్ అనేది అవుతుంది ఎరే ఇండెక్స్ అనేది. సో ఇప్పుడు ఫస్ట్ వాల్యూ అనేది 0లో ఏదైతే స్టోర్ అయ్యిందో ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది. 0లో ఏది స్టోర్ అవుతుంది, ఫస్ట్ వాల్యూ ఏంటి ఉంది, రెడ్ అని ఉంది కదా. సో ఆ వాల్యూ అనేది కలర్ ఈ ఎరేలో ఉన్న వాల్యూ ఈ వాల్యూకి అసైన్ అవుతుంది. ఇప్పుడు ఆ వాల్యూని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే లూప్లోకి వస్తుంది. స్టేట్మెంట్ ఏంటుంది, ఎకో అంటే ప్రింట్ కోసం కదా. ఫస్ట్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. వాల్యూలో ఏంటుంది, 0 ఇండెక్స్లోని రెడ్ ఉంది, ఫస్ట్ వాల్యూని రెడ్ అని ప్రింట్ చేసింది. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఫర్ లూప్లోకి వెళ్తుంది. కలర్లో సెకండ్ ఇండెక్స్ ఏంటి, 1లో ఏదైతే స్టోర్ అయ్యిందో సెకండ్ వాల్యూ గ్రీన్ అని స్టోర్ అయింది కదా. సో ఆ వాల్యూని నెక్స్ట్ ప్రింట్ చేస్తుంది గ్రీన్ అని. నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఫర్ లూప్లోకి వెళ్ళి కలర్స్ ఎరే ఇండెక్స్లో ఏదైతే ఉందో నెక్స్ట్ వాల్యూ ఏంటుంది, బ్లూ ఉంది. సో బ్లూని ప్రింట్ చేస్తుంది, బ్లూ అని. నెక్స్ట్ అగైన్ మళ్ళీ వాల్యూ ఏదైతే ఉందో ఫైనల్గా ఎల్లో ఉంది కదా. సో ఎల్లో వాల్యూని మళ్ళీ ప్రింట్ చేస్తుంది. అలా చెక్ చేసుకున్నామంటే ఫైనల్గా నెక్స్ట్ మళ్ళీ చెక్ చేస్తుంది. వాల్యూస్ అన్నీ ఎండ్ అయిపోయాయి కాబట్టి లూప్ అనేది టెర్మినేట్ అవుతుంది. సో ఈ విధంగా ఫర్ లూప్ అనేది యూజ్ అవుతుంది, ఫర్ ఈచ్ లూప్ అనేది యూజ్ అవుతుంది. ఓన్లీ ఎరే కాన్సెప్ట్లోనే యూజ్ చేస్తాం. ఓకే, ఇది మన లూపింగ్ కాన్సెప్ట్. నెక్స్ట్ కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.